హైదరాబాద్లోని రాజేంద్రనగర్ జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణలో ఉన్న ఐపీఎస్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, లైంగిక వేధింపులపై ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదులో చేసిన ఆరోపణలేంటి? రాజేంద్రనగర్ శివరాంపల్లిలో ఉన్నటువంటి నేషనల్ పోలీస్ అకాడమీలో నేషనల్ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ కంప్లైంట్ కలకలం చేస్తుంది. ఆమె అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఉదయ్ సింహారెడ్డి తన తోటి ట్రైనీ అయినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డిపై తన లైంగిక వేధిస్తున్నారని ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. సో ఈ లైంగిక వేధింపులకు సంబంధించిన దాంట్లో ఆమె ఫిర్యాదు పలు అంశాలు కూడా పేర్కొన్నారు. వాట్సాప్ లో తనకు అసభ్యకర మెసేజ్లు పంపుతున్నాడని, తోటి ట్రైనీల ముందు ఫ్రెండ్స్ కలిసినప్పుడు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని, తన స్నేహితులతో తమిద్దరికి సంబంధం ఉన్నట్టు మానసిక వేదనకు గురి చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫోన్ లాక్కొని పాస్వర్డ్లు చెప్పాలని కూడా బెదిరించాడని, గదిలో నిర్బంధించి జుట్టు పట్టుకుని దాడి చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మెడపై కత్తి పెట్టి బెదిరించినట్టు ఆరోపించారు. తనని అసభ్యంగా తాకుతూ వీడియోలు తీసి ఆ వీడియోను తన భర్తకి పంపించి బ్లాక్ మెయిల్ చేశాడని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన పరువు తీసేలా తప్పుడుగా సమాచారం ప్రచారం చేశాడని ఆరోపించారు. ఈ ఘటన పైన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 74, 75, 77, 78, 79, 127 of 2, 115 of 2, 351 of 2 of BNS యాక్ట్స్ కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ కేసుకు సంబంధించిన అత్తాపూర్ లో ప్రస్తుతం అయితే ఈ కేసు నమోదైంది. దీని మీద పోలీసులు తదుపరి దర్యాప్తు చేసేందుకు అతని ఉదయ్ కృష్ణారెడ్డిని పిలిపించి అతన్ని విచారించే అవకాశం మనకు కనిపిస్తోంది. సో ఈ దేశవ్యాప్తంగా ఐపీఎస్ శిక్షణ ఇచ్చేటువంటి ఈ నేషనల్ పోలీస్ అకాడమీలో ఈ విధమైనటువంటి లైంగిక ఆరోపణలు కలకలం సృష్టించాయి. గతంలో కూడా ఒకసారి ఇదే తరహాలో ఆరోపణలు రాగా దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. ప్రస్తుతం తాజాగా మరొకసారి ఈ ఆరోపణలు ఈ ట్రైనీ బ్యాచ్ సంబంధించిన రావడం కలకలం సృష్టిస్తారు. రైట్, ధన్యవాదాలు నాగార్జున.